హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి లవ్య ఆఫీషియల్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకండి, మానకండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలండి. ఈరోజైతే మా ఇంట్లో కోడిగుడ్లు పులుసు అయితే చేసేసానండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, రండి నాతో పాటు మీరు కూడా చూసేయండి. 6 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. అలాగే పులుసుకు తగ్గట్టు చింతపండు అయితే యాడ్ చేశాను. పులుసుకు తగ్గట్టు వాటర్ అయితే తీసేసుకున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి ప్లేట్లోకి తొక్క తీసి ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. పులుసుకి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపును అయితే యాడ్ చేశాను. ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను డీప్ ఫ్రై చేయడానికి. ఎగ్స్ అయితే డీప్ ఫ్రై అయిపోయానండి. ప్లేట్లోకి తీసుకుంటున్నాను, అలాగే తీసేసుకున్నాను. 1 కప్ ఆనియన్ అయితే తీసుకుంటున్నాను. బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా కలుపుకుంటున్నానండి, అడుగు మాడిపోద్ది కదా అందుకు. ఆనియన్స్ అయితే బాగా దగ్గరికి అయిపోయాయండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను, కలిపేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ అయ్యాక ఇంకోసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఫ్రై చేసిన ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్ ఇంకా హాఫ్ తీసుకున్నాను సాల్ట్. బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైతే మన చింతపండు పులుసు అయితే నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. నేనైతే 2 కప్స్ వేస్తున్నానండి. బాగా కలుపుకోవాలి. కలిపేసాక సిమ్లో అయితే పెట్టేశాను. అలాగే మరుగుతూ ఉంది, చూసుకోండి, చూడండి. బాగా మరుగుతుందండి. అలాగే దగ్గర కూడా అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో పులుసు. మీకైతే నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.